ఎన్నో హామీలు ఇస్తారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి హామీలు అమలు చేయలేదు వాళ్ళు. వీళ్ళ నుంచి కాదు కూడా, ఎందుకంటే వీళ్ళు ఖాళీ మన వేరే అపోజిషన్ వాళ్ళకి తిట్టడము, నేను నీకు కొడతా, తొండలు ఇడుస్తా, ఇవే నడుస్తాయి వీళ్ళకు. కానీ ప్రజలకు పట్టించుకునే ప్రసక్తే లేదు, వాళ్ళు పట్టించుకోరు కూడా వాళ్ళు. మరి కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి? భూమి ఆకాశం అంత వ్యత్యాసం ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ అడగక ముందే అన్ని చేసిండు, రేవంత్ రెడ్డి అడిగితే కూడా చేయడం లేదు. చెప్పిండు కానీ చేస్తలేడు, చెయ్యడు కూడా. ఇది మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే కేసీఆర్కు మేము అడగలేదు ఏం కూడా, రైతు భరోసా అడగలేదు, రైతు మనం రుణమాఫీ కానీ మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు ఇవి అడగలేదు. అయినా ప్రజల మధ్యలో వెళ్ళి ప్రజల అవసరాలు ఏమున్నాయి, పెన్షన్ వీళ్ళకి 200 సరిపోవడం లేదు, వీళ్ళకి ఎక్కువ చేయాలని 2000 చేసిండు. వీళ్ళకి కొంతమంది బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇండ్లు లేవు, ఎన్నో కష్టాలు పడుతున్నారు, రోడ్డు మీద ఉంటారు అని అది తెలుసుకొని డబుల్ బెడ్రూమ్లు ఇస్తుండు. ఎంతోమందికి డబుల్ బెడ్రూమ్లు ఇయ్యంగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ఏం చేయలేదు. ఒక్కసారి మీరు గ్రౌండ్లోకి వెళ్ళి అడగండి, అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్, పెన్షన్, ప్రతి ఒక్క పథకం అందింది. కానీ వీళ్ళు ఏమిటిదంటే పబ్లిక్ను డైవర్ట్ చేసి మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలని పబ్లిక్ను డైవర్ట్ చేస్తారు. కేసీఆర్ ఏం చేయలేదు.